ఓకే 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 ఎస్ దిలీపాచారి గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది విషయంలో? నమస్తే అండి. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఇప్పుడే మా పెద్దలు రఘునందన్ రావు గారు చెప్పారు. చాలా విషయాలు డిస్కషన్ జరిగినాయి. మాది ఒకటే స్టాండ్ అండి. మీరు అది కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉంది. తెలంగాణ సమాజంలో ఉండే ఏ ఒక్క వ్యక్తిని అడిగినా గానీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం అందరూ ఒప్పుకుంటున్నారు. జగమెరిగిన సత్యం ఇది. ఇంకా దీంట్లో ఏమి శశబిషలు లేవు, అనుమానాలు లేవు. ఇంక్లూడింగ్ రఘునందన్ రావు గారు ఇప్పుడే చెప్పినట్టు కేసీఆర్ గారి సొంత బిడ్డనే బయటకు వచ్చి చెప్పింది అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రని చెప్పి. కనుక ఎక్కడన్నా ఎవరికన్నా అనుమానాలు ఉన్నాయా, ఎవరన్నా బుకాయించడం కోసం ఇంకా ప్రయత్నం చేస్తే అది వాళ్ళ అవివేకం అయితే తప్ప దాంట్లో ఇంకొక అంశమే లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులు ఎవరు అనే విషయం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎవరిపైన ఉన్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఆయన కూడా ఆరోపణ చేసిండు చాలా సార్లు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భార్య పిల్లల ఫోన్ ట్యాప్లు కూడా అవుతున్నాయని చెప్పిండు ఆయన స్వతహాగా. మరి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇక్కడనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఈ ఎడతెగని ఒక సీరియల్ లాగా కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదు నిక్కచ్చిగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి మీరు ఈ విచారణ ముగించి బాధ్యులను తేల్చి కఠిన చర్యలకు ఉపక్రమించరా అనేది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం పైనే బాధ్యత ఉంది. మీరు ఎన్ని రకాల ముచ్చట్లు చెప్పినా, ఎన్ని రకాల సిట్లు వేసినా, ఇప్పుడు సిట్లు ఒకసారి సిట్టు విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రెండో సిట్ ఎందుకు అవసరం వచ్చిందండి? ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసారు. దాంట్లో ఉన్న వాళ్ళ పైన ఛార్జ్ షీట్ వేసిన తర్వాత రెండో సిట్టు ఏర్పాటు చేసి మళ్ళీ కొత్తగా విచారణ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇది కాలయాపనకు ఒక సంకేతం కాదా? కాలయాపన చేయడం కోసం సంకేతం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల కార్యక్రమాల్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, మొత్తం జరిగినాయి, అన్ని జరిగినాయని చెప్పి అందరం చెప్పుకున్నాం కదా. వచ్చిన తర్వాత మీరు చేస్తున్న అంశం ఏంది? మీరు తేల్చిన అంశం ఏంది? ఎవరిని బాధ్యులుగా గుర్తించారు? బాధ్యులుగా గుర్తిస్తే చర్యలేవి. కనుక మేము అంటున్నాం ఏంటంటే, మీరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాలయాపన చేయకండి. దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ కేసును అడ్డం పెట్టుకుని మీరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేము ఆధారాలు చూపిస్తాం. ఒక నిమిషం ఆగండి, అవును కవిత చెప్తే మరి మీరేం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారే చెప్పిందండి. రమ్య గారు మేమేమంటున్నాం అంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటి, మూడో సెట్ వేయండి, 4వ సెట్ వేయండి, 5 సంవత్సరాల కాలం పుణ్యకాలం కాస్త లోపాయికారి ఒప్పందాలంటే 100% చెప్తాను. నేను చెప్తానండి. లోపాయికారి ఒప్పందాలంటే ఇప్పుడు ఇంత కళ్ళకు గట్టినట్టు ఇంత క్రైమ్ జరిగితే, ఇంత నేరం జరిగితే మీరు ఆ నేరారోపణ చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. నేరారోపణ చేసిన వాళ్ళలో మీరు కూడా ఒక వ్యక్తిలే. ఎందుకు స్పీడప్ అయితే లేదు? కారణాలు ఎందుకు ఎత్తుకుతున్నారు? ఎవరి భుజాల మీద తుపాకి పెట్టి ఎవరినో కాల్చడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, లోపాయికారి ఒప్పందాలని ఎందుకు అంటున్నామనంటే, ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎదురు చూసినరా లేదా? మిమ్మల్ని బట్టలు ఇడిపించి నడిబజార్లో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఏ అంశం పైన వీళ్ళని నడిబజార్లో నిలబెట్టినండి ఇప్పటి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చేత అయితే లేదు? చేత కాకపోవడం కాదు, సమర్థవంతంగా చేయడం కోసం సిద్ధంగా ఉంది ప్రభుత్వం లోపల. మీరు కాదండి. ఇప్పుడు ప్రజాకోణంలో ఆలోచన చేయండి, రాజకీయ కోణం అవసరం లేదు. మేము అడుగుతున్నది ప్రజాకోణంలో మీరు చేస్తున్న అంశాలు అనుమానాలకు తావిస్తున్నారా లేదా? ఏడ ఉన్నాయి? ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే ఏమి అవినీతి జరగలేదు? అప్పుడు ఏమైనా కడిగిన ముత్యాలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు? నీతి లేకుండా, నియమాలు లేకుండా అధికారం దుర్వినియోగం చేసి, దౌర్జన్యాలు చేసి, అక్రమాలు చేసింది ఆ ప్రభుత్వము. ఆ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న ఎందుకు చూస్తున్నారు? ఒక విషయం చెప్తున్నానండి. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు బాజాప్తా మీడియా ముందుకొచ్చి, రోడ్ల మీదకొచ్చి, తొడలు కొట్టి, మీసాలు తిప్పి, దమ్ముంటే మా మీద చర్యలు తీసుకోండి, లొట్టపీస్ కేసు అని చెప్పి ఇంత దారుణంగా సవాళ్లు చేస్తా ఉంటే చేస్తల్లుడికి చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఈ చేతగాని ప్రభుత్వం?
రమ్య గారు నేను ఒక విషయం చెప్తున్నా. ఓకే, కాళేశ్వరం గురించే మాట్లాడదాం. కాళేశ్వరం స్కామ్ లో భరత్ గారు వినాలి, తెలంగాణ సమాజం కూడా వినాలి, అందరూ వినాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామనంటే ఒక్క విషయం చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వము ఒక విజిలెన్స్ కమిటీ వేసింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 23 మంది అధికారుల పైన చర్యలు ఎందుకు మాట్లాడుతున్నాండి మీరు? నేను మాట్లాడినాక మాట్లాడండి, నేను మాట్లాడినాక మాట్లాడండి. నేను ఏం మాట్లాడుతున్నా తెలియకపోతే మీరు ఎట్లా మాట్లాడతారు? నేను మాట్లాడిన విషయం సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం పైన. 23 మంది అవినీతి అధికారులు ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకోండి, 7 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి విజిలెన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఏం చేసిందండి? వారి మీద చర్యలు తీసుకోకపోగా దాంట్లో 18 మంది మీద చర్యలు తీసుకోమని చెప్తే 6 మందికి ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అవినీతి పైన చర్యలు తీసుకుంటారంటే మమ్మల్ని నమ్మమంటారా? మీరు ఈ రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు వేసిన విజిలెన్స్ కమిటీ నివేదిక ఇస్తే వారికి ప్రమోషన్లు ఇచ్చి సత్కరిస్తారా? ఏం సమాధానం చెప్తారు? ప్రజలకు సమాధానం చెప్పండి. మా మీద గొంతెత్తి అరిసి మమ్మ గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ప్రజలకన్నా కనీసం సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు కాళేశ్వరం గురించి ఆడ వెక్కిరిస్తా ఉంది కదా, గోదావరిలో పోసిన 1,00,000 కోట్లు అని చెప్పిర్రు, అవి వెక్కిరిస్తున్నాయి కదా తెలంగాణ సమాజాన్ని. ఎందుకు వారిపైన చర్యలు లేవు? బాధ్యుల పైన అరే ఒక్క అనుకోకుండా ఏసీబీ కేసు పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారి పైన ఏసీబీ రైడ్ జరిగితే 100 కోట్ల రికవరీ జరిగింది భరత్ గారు. ఒక్క అధికారి పైన ఏసీబీ రైడ్ జరిగితే 100 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కట్టలుగా మన ముందుకు నిలబడ్డాయి. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక సస్పెన్షన్ లేదండి. ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పైన ఒక్కటంటే ఒక్క సస్పెన్షన్ జరగలేదు ఇప్పటి వరకు. అదే కాంట్రాక్టర్లు ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లే ఇప్పుడు మళ్ళీ మెగా రూపంలో వచ్చి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకంలో ఆయన జబ్బా విరుచుకొని కాంట్రాక్ట్ పని చేస్తా ఉన్నాడు. ఎట్లొస్తున్నాయి వాళ్ళకి? లోపాయికారి ఒప్పందాలు కావా ఇప్పుడు? అప్పుడు అదే కాంట్రాక్టర్లు ఉంటారు, ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్లు ఉంటారు. దీనికి లోపాయికారి ఒప్పందం అన్నారా? ఇప్పుడు నేను బీఆర్ఎస్ తో ఏం లోపాయికారి ఒప్పందం అంటున్నా? నేను అదే చెప్తున్నానండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన నేను చెప్పాలా, కాంట్రాక్టర్లు ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వాలు తీసుకుంటారు. అంటే ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, ఈ ప్రభుత్వంలో తీసుకుంటారు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అది బీజేపీకి పైసలు ఇస్తుంది, బీఆర్ఎస్ పైసలు ఇస్తుంది, కాంగ్రెస్ పైసలు ఇస్తుంది. మీరు అందరి దగ్గర స్కామ్ అన్నారు, బర్రెల స్కామ్ అన్నారు, రింగ్ రోడ్ స్కామ్ అన్నారు, కాళేశ్వరం స్కామ్ అన్నారు. కాళేశ్వరం ఇస్తే మీకు చేయకపోయి ఎవరినన్నా తీసుకొని వచ్చి కాళేశ్వరం మీ చేతికి ఇస్తే సిబిఐ రఘునందన్ రావు గారు చెప్పారు కదా, అదేం అడ్డకి ఈ కేసులలో మరి ప్రభాకర్ రావు ఏడాది లేడు, వచ్చిన తర్వాత మీరు కాదండి రమ్య గారు, అన్ని ఆధారాలు మీరు అక్కడ ఇక్కడ కాదండి, నాగోల్ పోదాము. నాగోల్లో మూసీ నదిలో అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేస్తే భరత్ గారు నాగోలు మూసీ నదిలో వెక్కిరిస్తున్నాయండి. ఆ పరికరాలను తీసుకుపోయి అక్కడ ధ్వంసం చేసిర్రు అప్పటి ప్రభుత్వంలో. అవి కూడా మీ కళ్ళ కట్టినట్టు దొరికినాయి కదా, దొరికిన వాటిని ఏం చేస్తున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? అరే ఆధారాలు కాంగ్రెస్ కూడా టైం తీసుకుంటుంది వాళ్ళ కేసులో. మీరు టైం కాదు, ఆధారాలు దొరికినాయి, నేరారోపణ జరిగింది, నేరం రుజువైంది, అందరం చెప్పినాం, అందరం బాధితులమే. మేమందరం, మీరొక్కరే కాదు బాధితులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బాధితులే, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు బాధితులే, అందరూ బాధితులే. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు 2 సంవత్సరాల నుంచి అని అడుగుతున్నాం. అరే అక్కడ పరికరాలు ధ్వంసం చేసి అక్కడ మూసీ నదిలో పడేస్తే ఆ పరికరాలను స్వాధీనం చేసుకున్నది సిట్టు. ఎవరు తీసుకొని వచ్చారు ఈ పరికరాలని, ఎవరు ధ్వంసం చేసిందని చెప్పి వారి మీద చర్యలు తీసుకోరా అండి? ఎందుకు ఆ క్రిమినల్స్ తో అడ్డ కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? డాటా చూసుకోవద్దా? ఎన్ని రోజులు చూసుకుంటారు? అరే మీకు ఇచ్చిన సమయం ఏంటండి? పుణ్యకాలం కాస్త గడిచిపోయింది 2 సంవత్సరాలు. ఇంకా మీకు ఎంత అవకాశం ఉంది? 3 సంవత్సరాలు ఉంది మీకు అవకాశం. మళ్ళీ ఎన్నికల అవకాశం వస్తుంది. ఏం చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏం జరిగిందో భరత్ గారు ఏం చెప్పాలండి? మీ విచారణలో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి పీసీ ఘోష్ గారు కమిషన్ వేసినప్పుడు 6 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి పీసీ ఘోష్ గారు కమిషన్ వేసారు. 3 సార్లు పొడిగిచ్చారండి. 18 నెలల కాలాన్ని పుణ్యకాలాన్ని కాస్త ప్రొలాంగ్ చేసిర్రు.
ఏం సమాధానం చెప్తారండి? ఒక్కదానికి కూడా మీకు స్పష్టంగా నిజాయితీగా చిత్తశుద్ధితో సమాధానం చెప్పే దమ్ము లేదు. ఉట్టిగా ఆరోపణలు చేయకండి. నేను అడిగిన దానికి ఒక్కదానికి మీ దగ్గర సమాధానం చెప్తున్నారు. దిలీపాచారి గారు ఒక్క నిమిషం. రమారావు గారు ఇప్పుడు చెప్పండి. మీ అమిత్ షా గారు, మీ మోడీ గారు, మీ కాదు, మన మోడీ గారు, మన మోడీ గారు, మీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మేము కూడా అట్లా అంటాం. మా ముఖ్యమంత్రి కాదు, మా ముఖ్యమంత్రి కాదంటున్నా. తెలంగాణలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి, దేశంలో ఉన్నప్పుడు మన మోడీ గారు, రేవంత్ రెడ్డి గారే అంటున్నారు మా మోడీ గారు, మా మోడీ గారు అని. మీరేమో మీ మోడీ గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కరెక్టా, రమ్యారావు గారు కరెక్టా? రేవంత్ రెడ్డి కరెక్టే, రమ్యారావు కరెక్టే. ఎట్లా అంటారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారేమో మా మోడీ అంటున్నారు, మీరేమో మీ మోడీ అవును, అంటున్నారు. ప్రధానమంత్రిని మా మోడీ అంటాం. మరి మీరు మీ మోడీ అంటున్నారు. మీ మోడీ అనడం కాదు, చెప్తున్నాను. అది కాదండి, నేను అంటున్నారు ఏంటంటే నిర్దిష్టంగా మీ దగ్గర సమాధానాలు ఉంటే చెప్పండి. మా మీద మీరు మా గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేస్తే మేమేమో దానికి ఆన్సరబుల్ గా ఉండం. మేము నిర్దిష్టంగా కనీసం ఒక్కరికంటే ఒకరికి భయమన్నా ఉండాలి కదండి. ఫర్దర్ గా ఏదన్నా నేరం జరగవద్దు, క్రైమ్ జరగకూడదు అనుకుంటే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదండి? దానికి ఏం అడ్డంకులు వచ్చినాయి? ఎవడు కొట్టుకోయిండు? అరే విజిలెన్స్ కమిటీ 23 మంది అధికారుల పైన చర్యలు తీసుకోమని చెప్తే వారికి పదోన్నతులు ఇచ్చి పెద్ద పెద్ద కుర్చీలో ఎట్లా వదిలేస్తాము? ఫోన్ ట్యాపింగ్ కూడా అదేనండి. ఫోన్ ట్యాపింగ్ లో కూడా నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవకతవకల లోపల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి గారి ఒప్పందం కుదుర్చుకున్నది. అందుకనే నడక జరుగుతుంది. మేము 100% కాలమే మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు రమ్యారావు గారు. మీరు మమ్మల్ని నిరూపించడం అని కాదు. ఎందుకు ఒప్పందం అని చెప్పడానికి బహిరంగ ఒప్పందాలు చేసుకున్నారు, బహిరంగ ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఏం చేసుకో మీరు మమ్మల్ని కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరంటున్నారు? కేటీఆర్ గారు అంటున్నారు, హరీష్ రావు గారు అంటున్నారు. దమ్ముంటే మా మీద చర్యలు తీసుకోండి అని సవాల్ చేస్తున్నారు వాళ్ళు. మీరు వారి మీద చర్యలు తీసుకోకుండా, వారి సవాళ్ళు స్వీకరించకుండా ఏం మాట్లాడుతున్నారు? రమ్యారావు గారు ఒక క్వశ్చన్, లేదు చేత కాదు మీకు కానీ మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఈ తరుణంలోనే మీరు ఇంకా తీసుకోలేదు అంటే ఇన్వెస్టిగేషన్ ధ్వంసం చేసినాక ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకోవాలి. వందల వేల మందిని అక్కడ విచారించాల్సిన అవసరం ఉంది. రమ్యారావు గారు ఒక్క నిమిషం దిలీపాచారి గారు రమ్యారావు గారు ఒక ఎంక్వైరీ చేయడానికి రమ్యారావు గారు ఒక్క నిమిషం ఉంటదండి. ఏం మాట్లాడుతున్నారు? రమ్యారావు గారు నా క్వశ్చన్ ఒకటి. కవిత ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమా? కవిత గానీ ఆమె భర్త గానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీ సోదరిది జరిగిందన్నది వాస్తవమా? జరిగితే జరిగి ఉండొచ్చు. యాక్చువల్ గా కవితదే గానీ, కవిత భర్తదే గానీ, నాది గానీ, మా అందరిది కూడా జరిగే అవకాశం జరిగిందా? డెఫినెట్ గా ఎందుకు క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని? ఇంతవరకు సిట్ వాళ్ళు పిలవలేదు మిమ్మల్ని? ఏమో మరి, అంటే ఈ నేను వాడే మొబైల్ మా హస్బెండ్ పేరు పోయింది. మొబైల్ ఏమో నేను వాడతాను, మరి ఆయన పేరు రాలేదు ఇంకా. మరి ఎందుకు రాలేదు? వస్తుంది కావచ్చు. ఇప్పుడు హరీష్ రావుకి వచ్చింది, కేటీఆర్ కి వచ్చింది, అట్లా కూడా మాకు కూడా వస్తాయి కావచ్చు. హరీష్ రావు క్రైమ్ చేసిండు హరీష్ రావు గారు. హరీష్ రావు ఫోన్ కేటీఆర్ గారు క్రైమ్ చేసిండు అక్కడ. బాధ్యులు వాళ్ళు. దిలీపాచారి గారు చట్టం ముందు ప్రూవ్ గాంది మన క్రిమినల్ క్రైమ్ జరిగింది అంటున్నాం. వాళ్ళు క్రిమినల్స్ బాధ్యులు అంటున్నాం. సారీ, నేను క్రిమినల్ అన్నందుకు నేను ఎక్స్క్యూజ్ అడుగుతున్నా. క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ కు బాధ్యులని ఆరోపణ చేస్తున్నాను. నేను అదే చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నా. భరత్ గారు నాకేం సెజమిషన్ లేవు, నాకేం బేసజాలు లేవు. నేను క్రిమినల్ అన్నాను. అపాలజీ చెప్తాను. మీరు అన్నారు కదా మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే మీ హస్బెండ్ పేరు మీద మీ ఫోన్ ఉంది కాబట్టి మీ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? డెఫినెట్ గా చేస్తారు. పార్టీల కుటుంబంలో కలిసి ఉన్న కవితదే చేసినప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా బయట చేస్తారు కదా. ఇక్కడ ఒకటండి, భరత్ గారు వెరీ క్లియర్ గా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం అందరికి కూడా తెలుసు. ఇప్పుడు చాలా పెద్ద మేధావులు అందరూ, శరత్ గారు, రగన్న, వీళ్ళందరూ కూడా మాట్లాడినరు. సెక్షన్ లేంది, యాక్ట్ అయింది, అవన్నీ మాట్లాడినరు.
నేను ఒకటే సింపుల్ గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కూడా ఇప్పుడు అన్నట్టు దేనికైనా ఒక పరిమితి లిమిటేషన్ ఉంటది. అయితే 60 రోజులు చేయాలి, లేకుంటే 180 రోజులు 6 నెలలు చేయాలి. కానీ మొత్తం 10 ఏళ్ల కాలం మొత్తం ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే అరించి వేయడానికి, అనగదొక్కడానికి, అధికారంలోకి రావడానికి దేనికోసం చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? పబ్లిక్ సేఫ్టీ కోసం చేస్తారు, పబ్లిక్ ఎమర్జెన్సీ కోసం చేస్తారు, స్టేట్ సేఫ్టీ కోసం చేస్తారు. కానీ ఇక్కడ వ్యక్తులను అనగదొక్కడానికి, రాజకీయ కక్ష సాధించడానికి, పర్సనల్ ప్రభుత్వ సేఫ్టీ కోసం చేశారు. ప్రభుత్వ సేఫ్టీ కోసం, ప్రభుత్వ సేఫ్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వ రేవంత్ సేఫ్టీ చేస్తే ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ అయినాయి అన్న వాళ్ళం మేమేమన్నా క్రిమినల్స్ మా? మేమేమన్నా కుటుంబ సభ్యులం? మీ క్రిమినల్స్ మా? ఏం చేశారు మీరు? మీ బాబాయ్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది మీరు కూడా ప్రయత్నం చేశారు. మేమెందుకు చేసినామండి? కులగొడదామని ప్రయత్నం చేసింది వీళ్ళు అని మేము దొంగసాటుగా కూలగొట్టాలనుకోలేదు. బరాబరుగా ప్రజల పక్షాన ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళను మేము ప్రశ్నించి వాళ్ళ లోపాలు, వాళ్ళ అవినీతిని బయటికి చూపించి మేము అట్లా అధికారంలోకి రావాలనుకున్నాం గానీ అడ్డదారిలో కూలగొట్టాలని అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా ఆరోపిస్తుంది. కవిత వెనుక మీరున్నారు, రేవంత్ రెడ్డి ఉండి ఆడిస్తున్నారని బీఆర్ఎస్ డైరెక్ట్ గా చెప్తుంది. మరి చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం దిక్కు దివానా లేదు కాబట్టి, ప్రజలలో పరువు పోతుంది కాబట్టి ఇంటి ఆడబిడ్డలను బయటకు దొప్పేసి ఇంటోళ్ళు బయట పరాయుడు లోపల, మరి ఇంత దారుణంగా ఇంటి ఆడబిడ్డల మీదనే కక్ష కట్టినప్పుడు మరి ఇక్కడ ప్రజా భద్రత ఏడేడిసింది, మహిళా భద్రత ఏడేడిసింది. మళ్ళా కవిత చేసుకుంటుంది పని. నేను ఆల్రెడీ ముందే కాంగ్రెస్ లో నేను చేసుకుంటుంటే మరి నా వెనుక రేవంత్ అని ఉన్నాడంటే బరాబర్ ఆయన నా ముఖ్యమంత్రి డెఫినెట్ ఉంటాడు. తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి కల్వకుట్ల సిస్టర్స్ ఇద్దరు ఒకటే పార్టీలోకి వస్తారేమో, త్వరలో ఒకటే పార్టీలో చేరుతారేమో. కవిత కూడా కాంగ్రెస్ లో చేరుతుందేమో. రాజకీయాల్లో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ప్రత్యేక పార్టీలు పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ కి రావచ్చు, బీజేపీ కావచ్చు, అది వేరే అంశం. కానీ మేము దేశద్రోహమా, మేము చేసేది రాజద్రోహమా, దేనికోసమని మమ్మల్ని మా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? అంత అపనమ్మకం ఏంది? అంటే కుటుంబం కష్టాలలో ఉన్నప్పుడు ఆడబిడ్డలు అండదండగా ఉండాలి, అన్ని రకాలుగా సహకరించాలి. కానీ అధికారం అడిగినందుకు అనగదక్కడానికి కోసం మాత్రం ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు, ప్రశ్నిస్తే చేస్తారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇట్లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళీ ఇంకొకసారి కూడా అధికారం రావడానికి కోసము కుటుంబ సభ్యుల చేస్తుంది, బయట వాళ్ళది చేస్తుంది, లాస్ట్ కి ఈవెన్ జడ్జిలది కూడా చేస్తుంది. అంతేమొచ్చింది? జడ్జిల ఫోన్ ట్యాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది? బాలరాజ్ యాదవ్ గారు